श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। ॐ नमो भगवते वासुदेवाय। 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 वासुदेवाय 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 वासुदेवाय। ॐ वासुदेवाय। ॐ वासुदेवाय 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 वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय वासुदेवाय वासुदेवाय। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 7వ స్కందమునందు గడిచిన సత్సంగములో మనం ప్రహ్లాదుని యొక్క చరిత్రని వింటున్నాం. ఈరోజు కూడా ఆ గొప్ప భక్తుడైనటువంటి హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడైనటువంటి ఆ ప్రహ్లాదుడి యొక్క ఉపదేశాన్ని మనం ముఖ్యంగా ఈరోజు వినబోతున్నాం. తండ్రి పిల్లవాడిని పిలిచి మా ఒళ్ళో కూర్చోబెట్టుకొని, బాబు ఏం చదివావు, ఆ చదివిన వాటిలో నీకు నచ్చినటువంటి ఒక పద్యం చెప్పు, ఏది నీకు బాగా నచ్చినది అని చెప్పి, ఏది నువ్వు ఉత్తమమైనది అనుకుంటున్నావో దానిని చెప్పు, ఉత్తమం అని అడిగాడు. అడిగితే ఆ పరమభక్తుడు చక్కటి 9 విధముల భక్తి ప్రక్రియలను ఒక శ్లోకంలో చెప్పాడు తండ్రి గారికి. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. మొదటి 8 మెట్లు కూడా భక్తి. ఏ మెట్టులో నుంచైనా ఏదైనా నువ్వు ప్రారంభించి చేయవచ్చు. కానీ మొదట శ్రవణం చాలా ముఖ్యం. ఆ శ్రవణము చేసిన తర్వాత మధ్యలో వచ్చే ఆ మెట్లన్నిటిని కూడా నువ్వు కొంచెం ముందుకు వెనుకగా వెళ్తూ దిగుతూ కూడా ఉండొచ్చు. కానీ చివరికి
వెళ్ళి చేరవలసిన మెట్టేమిటంటే సర్వమును ఆ భగవంతుడికి అర్పణము చేయటం, ఆత్మ నివేదనం. ఈవెన్ పతంజలి యోగ సూత్రములందు కూడా చివరికి చెప్పినటువంటి 10వ నియమం, యమము 5, నియమములు 5, వాటిల్లో ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరుడికి పూర్తిగా శరణవటం, ఆయన పాదములకు సర్వమును నివేదించటం. సర్వమును నివేదించినప్పుడు ఇంకేమీ ఉండదు. నువ్వు, అభిమానము, అహంకారం ఏవి ఉండవు. అలా చెప్తే ఈ మాటలు విని తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే పుత్రుడిని కిందకి దింపేసి తిడుతూ, నెడుతూ, దుష్టుడా అని తిట్టి, అలా అనేక రకములైనటువంటి నిందలతోటి ఆ పిల్లవాడిని, మన వంశమును నాశనము చేయుటకు పుట్టావు నువ్వు, నాకు శత్రువుడివి నువ్వు అని చెప్పి ఇలా అనేక విధముగా ఆ పిల్లవాడిని నిందించిన తర్వాత, ఇప్పుడు వీడిని ఇంకా బతికి ఉంచకూడదు, శత్రువుని ఇంట్లో పెట్టుకోకూడదు. శరీరంలో ఎట్లాగైతే ఒక అవయమునకు ఏదైనా చాలా ప్రమాదమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు దానిని ఈ రోజుల్లో ఇంగ్లీష్లో గ్యాంగ్రీన్ అంటారు కదండి. షుగర్ వలనో దేని వలనో కాలి వేలుకో చేతి వేలుకో అటువంటి ఆ గ్యాంగ్రీన్ అనేటువంటిది అంటే ఏంటిది, ఇంకా కుళ్ళిపోతుంది. పాడైపోయి కుళ్ళిపోతే దాన్ని వెంటనే కట్ చేసేయాలి, లేకపోతే ఆ శరీరం మొత్తమునకు ఆపద వస్తుంది, ప్రాణమునికే ఆపద వస్తుంది. అలా ఆ దృష్టాంతమును చెప్తూ హిరణ్యకశిపు అంటున్నాడు, కాబట్టి ఈ శత్రువుని నేను ఇంకా మిగిల్చి ఉంచకూడదు అని చెప్పి అంతటి శత్రుత్వ భావం పుత్రుడి మీద ఏర్పడినది. అప్పుడు ఎందువలన అట్లాగంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు సుఖదేవులు వారు. ఏమిటంటే మొదటి యుగమునందు, త్రేతాయుగమునకు ముందున్నటువంటి ఆ సత్యయుగమునందు, ఆ సత్యహరిశ్చంద్రుడు పుట్టినటువంటి ఆ యుగములో అజీగర్త అనే ఒక ఆయన ఉన్నాడుట. ఆయన ఏం చేశాడు, ఆయన యొక్క పిల్లవాడు కొంచెం పెద్దవాడే, శుకశేప అనేటువంటి శుకశేపుడు అనేటువంటి ఆయన పిల్లవాడిని హరిశ్చంద్రుడికి విక్రయించాడు. ఆ కోపము వలన తన తండ్రికి శత్రువైనటువంటి విశ్వామిత్రుడు, తర్వాత హరిశ్చంద్రుడిని పరీక్షించుటకు బయలుదేరి వచ్చిన విశ్వామిత్రుడు, ఆ విశ్వామిత్రుడు పార్టీలో చేరి తన తండ్రికే మోసం, తండ్రినే ఎదిరించాలని చెప్పి శత్రుపక్షంలో చేరినట్లుగా ఈతడు ఈ నా బిడ్డడు ఆ హరి యొక్క పక్షంలో చేరాడే అని చెప్పి ఇతడిని ఇంకా కొట్టండి, తిట్టండి, బాగా శిక్షించండి, ప్రాణం తీసేయండి అని చెప్పి ఆజ్ఞలు ఇచ్చాడు. అప్పుడు ఆ రాక్షసులు ప్రహ్లాదుడిని అనేక రకములైనటువంటి బాధలకు గురి చేశారు. ఆ లిస్ట్ ఇస్తున్నారు ఇక్కడ నారదుల వారు. మొదట ప్రహ్లాదుడిని పెద్ద పెద్ద ఏనుగులతోటి తొక్కించడానికి ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. తర్వాత విష సర్పముల చేత కరిపించారు, చేతబడులు చేయించారు, బ్లాక్ మ్యాజిక్. ఆ తర్వాత కొండల మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి నెట్టి కింద పడేశారు, పెద్ద పెద్ద చెట్ల మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కింద పడేశాడు. ఎన్నో మాయలు పన్ని ప్రయత్నించి చేసినా కూడా గుహలలో బంధించి రాళ్ళు విచ్చి మూసేశారు. వెంటనే వీళ్ళు ఈ రాక్షస సైనికులు ఆ పిల్లవాడిని ప్రహ్లాదుని కొండ మీదకి తీసుకెళ్ళారా, కొండ మీద నుంచి పడివేశారా అనుకున్నారు. ఇంకా ఈరోజు దీనితోటి వీడి పని అయిపోయింది ఈ పిల్లవాడు అని అనుకుని వాళ్ళు కిందకి దిగి కొండ దిగి వచ్చేసరికే ఈ పిల్లవాడు శ్రీమన్నారాయణ లక్ష్మి
మహాతల్లి చేత రక్షించబడి వెంటనే పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతే ఈ రాక్షసులు ఇంటికి వచ్చి ఈయనకి కబురు చేసే లోపల ఈ పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు. ఇంక వాళ్ళకి తల తిరిగిపోయింది. అట్లాగా పలు రకములైనటువంటి ఏమి తిండి పెట్టకుండా పస్తులుంచి మనసు కొండలలో తీసుకెళ్ళి పడేసి గాలి తుఫానులు వచ్చినట్లు అటువంటి చోట్ల కూడా పారవేసి నిప్పులు చుట్టూ నిప్పు పెట్టారు. తర్వాత నీళ్ళల్లో మునిగేట్లుగా చేశారు. బండరాళ్ళు కూడా మీద పడవేశారు. ఇన్ని రకములైనటువంటి ఘోరమైన ఈ కష్టములు ఆపదలను కలిగించినా కూడా అతడు ఆ పిల్లవాడికి ఏమీ జరగలేదు. అలాగే ఉన్నాడు. ఆ నారాయణుడు భగవానుడు యొక్క నామమునే నారాయణ నారాయణనే స్మరిస్తూ ఉన్నాడు. ఏ ఉపాయం చేత కూడా హిరణ్యకశిపుడు చంపలేకపోయాడు. అప్పుడు హిరణ్యకశిపుడికి కొంచెం కొంచెం హృదయంలో భయము మొదలైంది. ఏమిటి వీడు ఏమి చేసినా కూడా ఈ పిల్లవాడు చచ్చిపోవటం లేదు, వీడికి ఎంతటి శక్తి ఉంది, వీడి ఏదో పెద్ద శక్తి పనిచేస్తున్నది, కాబట్టి వీడితోటి విరోధం పెట్టుకొని నేను ఇట్లా చేస్తున్నానే, వీడి వల్లనే నాకు ఒకవేళ మృత్యు వస్తుందేమో, అలా జరగకూడదు అనుకుంటున్నాడు. తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. అలా అనుకుంటూ చాలా దుఃఖంలో ఉన్నప్పుడు, ఎందుకంటే పిల్లవాడు ఇంకేం చేస్తాడు చూడండి, దేవతలను స్వర్గములో వాళ్ళని వీళ్ళని అందరినీ దిగ్పాలకుల్ని జయించాడు, అందరినీ తన చేతుల్లో పెట్టుకున్నాడు. కానీ ఈ పిల్లవాడిని మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడు. కారణం ఏమిటి? భగవంతుడు వాక్కిచ్చాడు కదా, ఎప్పుడైతే ఆ హిరణ్యకశిపుడు నా భక్తుడైనటువంటి ఆ చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదు మీద చేయబెడతాడో వాడి చేతులు వాడిని నరికేస్తాను, వాడి ప్రాణాన్ని తీసేస్తానన్నాడు. ఇంకా రాబోతున్నారు, కొద్దిసేపట్లో వస్తారు భగవంతుడు. కాబట్టి ఈ పిల్లవాడికి ఏమీ ఆపద జరగలేదు. అంటే అర్థం ఏమిటి? మనకు కూడా జీవితంలో ఇట్లాగనే ఏమి జరిగినా ఏమి బాధ నొప్పి రాదా లేక మరణం రాదా అని అనుకోకూడదు. అవన్నీ మరణములనేవి శరీరమునకే, రోగములు కష్టములు శరీరమునకే, ఆత్మకు లేవు అనే జ్ఞానమును పొంది ఉన్నాడు ప్రహ్లాదుడు. కాబట్టి ఆ జ్ఞానము లేకుండా ఉన్నటువంటి ఆ హిరణ్యకశిపుడు శరీర వ్యామోహంతో తపస్సంపన్నుడైనా కూడా, చాలా సిద్ధులు మాయలు అన్నీ తెలుసున్నా కూడా, ఆ తపశ్శక్తి అన్నిటి వలన కూడా తనకు మరణ భయము పోలేదే. మరణము ఏర్పడకూడదని వరం తీసుకున్నా కూడా ఇప్పుడు ఎందుకు మరలా మరణ భయం వస్తున్నది అంటే, నీకు దేహం మీద ఆశ, అది శాశ్వతముగా ఉండాలనే కోరిక ఉన్నదంటే నీకు ఈ మరణ భయము పోదు. ప్రహ్లాదుడికి అటువంటి భావన లేదు, అటువంటి కోరిక లేదు. ఆ ప్రహ్లాదుడికి బాగా తెలుసు, సర్వము ఆ ఈశ్వరుడు నారాయణుడు తప్ప మరొక వస్తువు ఏమీ లేదు. కాబట్టి ఈ శరీరము నారాయణుడిదే, ఇది ఉండాలా పోవాలా, దీనికి ఏమి జరగాలనేది ఆయన చూసుకుంటాడు, ఆయనది. కాబట్టి నాకు దీని మీద ఆశ లేదు, ఇది మరణించకుండా ఉండాలని ఆశ లేదు, ఇది ఇప్పుడే చచ్చిపోవాలని ఆశ లేదు. అది పాటికి అది ప్రారబ్ధ కర్మతోటి ఆ నారాయణుడు సంకల్పం ఏమిటో దానికి తగినట్టు జరుగుతుంది, నాకెందుకు బాధ అని అలా ఉన్నాడు ఈ పిల్లవాడు. చూశారు ఇప్పుడు ఈ భేదము. కాబట్టి తపశ్శక్తి, మంత్రసిద్ధులు, తంత్రశక్తులు వలన ఒక మనిషికి ఈ శరీర మరణ భయము పోవదు, శరీరం మీద వ్యామోహం పోదు. అదే ఆత్మజ్ఞానం ఏర్పడి భగవద్జ్ఞానం ఏర్పడిన వాడికి ఆ భయం పోతుంది. అలా భయం లేనటువంటి ఈ భక్తుడు ఆ తర్వాత ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ఇట్లా చాలా దుఃఖిస్తున్నాడో, ఆ షండామర్కులు మరలా ఆ రాజుతోటి, మహారాజా హిరణ్యకశిపుడితో అంటున్నారు, మీరు అంతగా దుఃఖించకండి, పిల్లవాడు, పిల్లల బుద్ధిని ఇట్లా గుణములతోటి మనం దాన్ని లెక్కించి వెంటనే అంచనా వేయకూడదు. కొంచెం కొంచెం పెద్దవాడు అవంగవంగా మారిపోతాడు.
ఎప్పుడైతే పెద్దలకి సేవిస్తూ గురువుని సేవిస్తూ ఇంకా కొంచెం కాలం చదువుతాడో పాఠశాలలో ఆ పిల్లవాడు మారిపోతాడులేండి, మీరేమీ భయపడద్దు, బాధపడద్దు అని చెప్పంగానే హిరణ్యకశిపు కొంచెం మరలా ఆరుదల వచ్చి, సరే వీడిని మరలా తీసుకెళ్ళండి, మీ పాఠశాలలోకి తీసుకెళ్ళి వీడికి రాజధర్మములు, గృహస్థ ధర్మములు ఇవన్నిటిని నేర్పించండి, వర్తక ధర్మములు అన్నీ అట్లాంటివి, రాజధర్మములు ముఖ్యములు అని పంపించారు. పంపిస్తే ఆ గురువులు వీడికి ఆ ధర్మార్థ కామ పురుషార్థములనే కామ పురుషార్థ వాటినే బోధిస్తున్నారు. బోధిస్తుంటే ఈ ప్రహ్లాదుడికి అనిపించిందిట, యథా త్రివర్గం గురుభిరాత్మనే యథా త్రివర్గం గురుభిః ఆత్మనే ఉపశిక్షితం న సాధుమేనే తచ్చిక్షాం ద్వంద్వారా మోపవర్ణితాం. వీళ్ళు చెప్పేటువంటి ధర్మార్థ కామములు ఇవన్నీ కూడా సుఖ దుఃఖములనే ద్వంద్వములతోటి కూడి ఉన్నాయి. కాబట్టి సుఖ దుఃఖములనే ద్వంద్వములను అనుభవిస్తూ ఇంద్రియ భోగములలోనే రమిస్తూ ఉండేటువంటి అటువంటి మనుషులకి ఇవి చెప్పబడినాయి. కానీ ఇవి మనిషికి పూర్తి శ్రేయస్సును కలిగించవు. శ్రేయస్సు అంటే హితమండి. ప్రియమనేటువంటిది తత్కాలమునకు ఏదో మనకు సుఖమునిస్తున్నట్టు, మంచిని చేస్తున్నట్లు కనపడుతుంది, దానిని ప్రియం అంటాం. అదే హితం అంటే ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్, దాన్నే లేక శ్రేయస్సు అంటాం. కాబట్టి ఇవి శ్రేయస్కరములు కాదని ఆ ప్రహ్లాదుడికి అనిపించిందిట. అప్పుడు అనిపించింది, కానీ గురువులతోటి వాదించలేదేమి. ఒకరోజు ఏమైంది, ఈ గురువులు ఇద్దరు కూడా షండామర్కులు ఏదో పక్క ఊరిలో పనున్నది మాకు అని చెప్పి పొద్దున్నే బయలుదేరి వెళ్ళి, మేము సాయంకాలానికి వస్తాము, జాగ్రత్తగా ఉండండి, ఈరోజు వేరే క్లాసులు ఏమి లేవు, చెప్పినవి మీరు వల్లిస్తూ ఉండండి, కొంచెంసేపు ఆడుకోండి, అట్లా అట్లా అని చెప్పి వెళ్ళిపోతే ఆ రోజు ఆ గురుకులంలో ఉన్నటువంటి రాక్షస పిల్లలందరికీ ఒకే ఆనందం, పెద్ద ఉత్సవం. ఎందుకంటే వాళ్ళందరూ ప్రహ్లాదుడితోటి మాట్లాడాలని, ప్రహ్లాదుడి దగ్గర కూర్చోవాలని, ఆయన మాటలు వినాలని చాలా ఆశపడుతున్నారు. పిల్లలందరూ, ఈ రాక్షస పిల్లలందరూ కూడా అసుర బాలకులు ఎంతో మరి ప్రహ్లాదుడు అంటే అంత అట్రాక్షన్ వాళ్ళందరికీ. ఎందుకంటే చక్కగా మధురంగా మాట్లాడతాడు, మధురంగా పాడతాడు, ప్రేమగా చూస్తాడు, అందరినీ సమంగా చూస్తాడు, ఇటువంటి గుణాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ వచ్చి ప్రహ్లాదుడిని, ప్రహ్లాద నిన్ను చూస్తుంటే మాకు చాలా ఆనందం వేస్తున్నది, నీ మాటలు వింటుంటే మాకు ఎంతో వినాలనిపిస్తున్నది, మాతో చెప్తావా, మాట్లాడతావా అని చెప్పి అందరూ వచ్చి చుట్టూ కూర్చున్నారు ప్రహ్లాదుడి దగ్గర. చుట్టూ కూర్చొని కళ్ళు ఆర్పకుండా ప్రహ్లాదుడినే చూస్తున్నారట. వాళ్ళ శరీరమును, కళ్ళను, చెవులను, మనసును అన్నిటినీ ఆ ప్రహ్లాదుడికి సమర్పించి, చెప్పు మాకేదైనా మంచి మాటలు చెప్పు అన్నారు. ఎందుకంటే వీళ్ళు రాక్షస బాలకులైనా కూడా ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళ బుద్ధుల్లో కలుషితం ఏర్పడలేదు ఇంకా. కానీ ఆ ప్రహ్లాదుడి మీద చాలా గౌరవం. ఎందుకో రాజు యొక్క కుమారుడని కాదు, అతడి యొక్క స్వభావం చేత వీళ్ళందరికీ ఆయన అంటే చాలా ప్రియం. అందుకని అట్రాక్ట్ చేస్తున్నాడు. చూడండి, భగవద్భక్తులందరూ అంతే, లోకంలో ఎక్కడున్నా కూడా వాళ్ళు అందరి చేత అందరికి ఆకర్షించబడతారు. వాళ్ళందరూ ఏం చేశారు, ఆట వస్తువులను వదిలేసేసి ప్రహ్లాదుడి దగ్గర వచ్చి కూర్చొని భక్తుడైనటువంటి, స్నేహితుడైనటువంటి అటువంటి పిలిచి అందరూ మాట్లాడమని అడిగారు. అడిగితే ఆ తర్వాత అధ్యాయం నుండి ప్రహ్లాదుడు చక్కటి ఉపదేశం అండి, చాలా గొప్ప ముఖ్యమైన భాగం ఈ అధ్యాయం. భాగవత ధర్మం అంటే ఏమిటి, ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి, ఇది నేను ఎట్లా సాధన అంటే ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఒక దగ్గర 25-30 శ్లోకాలలో ఆ ప్రహ్లాదుడు ఉపదేశం చేస్తున్నాడు.
చిన్న పిల్లలకి. అందుకనే ఇవి మనం వివరంగా చూడబోతున్నాం, వినండి. ప్రహ్లాద ఉవాచ కౌమార ఆచరేత్ ప్రాజ్ఞః ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్దదం. మొదట ప్రారంభమే చక్కటి ఉపదేశం. ఏమంటున్నాడంటే, ఓ బాలకులారా, స్నేహితులారా, వినండి వినండి. మనుష్య జన్మ అనేటువంటిది దొరకటమే చాలా దుర్లభం. ఆ మనుష్య శరీరము దొరికినది కాబట్టి దానిని చక్కగా ఉపయోగించుకోవాలి. ఇది చాలా కష్టముతోటి దొరికినటువంటి శరీరం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ లభించదు. ఏమిటి దీని యొక్క స్పెషాలిటీ? ఎందుకంటే మనుష్య జన్మలో మాత్రమే పురుషార్థములు అనేటువంటి 4టిని అనుసరించి సంపాదించుకొనుటకు యోగ్యతగా ఉంటుంది, యోగ్యమైనది. The 4 accomplishments which can be accomplished by a person, that is possible only in the human body, దాన్ని పురుషార్థాలు అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇది ఒకటి అన్నీ కూడా కనెక్ట్ అయ్యి చివరికి ధర్మముతోటి అర్థమును సంపాదించుకో. ధర్మముతోటి ఎంత అనుభవించాలో అంతవరకే అనుభవించు. ఆ ధర్మము వలన నువ్వు బ్రహ్మమును తెలుసుకో, మోక్షమును పొందు. కాబట్టి కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఏమిటి? ధర్మం, బ్రహ్మం. మధ్యలో ఏమున్నాయి? అర్థం అండ్ కామం, జస్ట్ ఫర్ లివింగ్ సేక్, ఎగ్జిస్టెన్స్ సేక్ అని చెప్పి, కాబట్టి ఈ భాగవత ధర్మమును, ఈ విషయమును చిన్న వయసులో నుంచే అనుసరించాలి. కౌమారే ఆచరేత్ ప్రాజ్ఞః. వివేకం ఉన్నటువంటి మనిషి ఏం చేస్తాడంటే చిన్నప్పటి నుంచే ఎంత తొందరగా జీవితంలో ఈ విషయములను వింటూ ఆచరిస్తూ అలా జీవిస్తూ జీవితాన్ని గడపాలి. జీవితం గడుస్తుంది. ఇక్కడ చూడండి, ఒక పాయింట్ ఏమిటంటే, ఇంత చిన్న పిల్లలకి చెప్తున్నాడు, వీళ్ళకి అర్థమవుతుందా? ఇంత చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడికి ఇవన్నీ ఎట్లా తెలిసినాయంటే, జ్ఞానం వచ్చిందంటే చిన్నపిల్లలకైనా తెలుస్తుంది. ఎందుకంటే గురువు ఒక ఉపదేశం. అది మాత్రమే కాదు, సరే ఇవన్నీ చెప్పాడు, ఇన్ని చెప్తున్నాడంటే ఈ ప్రహ్లాదుడు తర్వాత పెళ్లి చేసుకోలేదా? పిల్లలు పుట్టలేదా? కొన్ని రోజులు రాజుగా పరిపాలన చేయలేదా? చేశాడు. ప్రహ్లాదుడికి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. ఆ పిల్లలో ఒకడే విరోచనుడు. ఆ విరోచనుడు యొక్క పుత్రుడే బలిచక్రవర్తి. చూడండి, కాబట్టి జ్ఞానమునకు గృహస్థుడిగా ఉండుటకు, రాజుగా ఉండుటకు సంబంధం లేదు. అదే కదా భగవద్గీతలో భగవంతుడు జనకుడు యొక్క ఉదాహరణ చెప్తారు. జనకాదయ, జనకుడు, అంబరీషుడు ఇలాంటి రాజులు అనేక మంది జ్ఞానమును పొంది కూడా వాళ్ళ స్థానములు అక్కడే ఉండి వాళ్ళ రాజకార్యములు కూడా చేశాడు. జనకుడు ఎంత గొప్పటివాడు, గొప్ప జ్ఞాని. అందరికీ ఉదాహరణగా తీసుకోబడేటువంటి ఒక రాజు, విదేహ రాజు. కాబట్టి చిన్న వయసులో నుంచే వినాలి. చాలామందికి మనకు సత్సంగం ఇష్టం ఉంటుంది. ఏదో 50-60 ఏళ్ల తర్వాత మొదలుపెట్టిన వాళ్ళు చాలామంది. కొంతమంది ఏదో 40లోనే కొంచెం అట్లట్లా వెళ్ళి విన్నవాళ్ళు. మనము ఇష్టపడతాము, మనకేదో మనస్సుకు నెమ్మది దొరికింది, ఇవి బాగున్నాయి వినటానికని. కానీ మన పిల్లలు ఇవన్నీ వింటాను అంటే మనం వాళ్ళని ఒప్పుకోం. వాడు ఎక్కువగా భక్తి చేసినా మనకు నచ్చదు. వాడు ఎక్కువ ఇట్లాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించినా నచ్చదు. ఎందుకంటే తల్లిదండ్రులకి భయం, వీడు ఎక్కడ సన్యాసి అయిపోతాడో, స్వామి అయిపోతాడో అని. వినండి, అంత తేలికగా అందరూ సన్యాసులు, స్వాములు అవ్వలేరు. క్రమముగానే మనిషి ఎదుగుతాడు. కానీ ఆ ఎదిగేటప్పుడు కొంచెం ఇటువంటి సంస్కారములు ఎవరికైనా పూర్వజన్మలో నుంచి వచ్చుంటే వాటిని మనం ప్రోత్సహించి ఉత్సాహపరచాలే కానీ భయపడకూడదు. వాడి కర్మకు వాసనలు తగినట్టు అవుతాడు. కానీ మనం తల్లిదండ్రులుగా
తాత అమ్మమ్మలుగా బామ్మలుగా వాళ్ళకి పిల్లలకి ఈ ఆదర్శమును చూపించాలి. ఈ విషయాలను మనం పాటిస్తూ చూపిస్తే వాళ్ళు చూసి విని కొంచెం కొంచెమే పాటిస్తారు. వాళ్ళు వెంటనే అందరూ ఏమీ వైరాగ్యం వచ్చేసి అడవులకు వెళ్ళరు, భయపడకండి. అది అంతా ఒక భ్రమ. కానీ ఏమిటంటే మనకు ఈ లోకంలో మిగతా వాళ్ళని చూసి ఒక ఆశ. మరి అప్పుడు నువ్వెందుకు ఆధ్యాత్మికమని వచ్చావు? నీకు భాగవతం నచ్చినదంటే పిల్లలకు కూడా వినద్దా? పిల్లలకు కూడా వింటే ఏం అర్థం కాదండి. ఇప్పుడు ప్రహ్లాదుడు మాట్లాడేది పిల్లలతోటే, అందరు టీనేజ్ లోపల ఉన్నటువంటి పిల్లలు. మరి వింటారు, చక్కగా మారిపోయారు వాళ్ళందరూ. వినండి. ఆ తర్వాత చెప్తున్నాడు, కొన్ని శ్లోకాలు చదువుతాను, అర్థం మాత్రం అన్ని శ్లోకాలు చెప్తాను. యదా హి పురుషస్యేహ విష్ణోపాదోపసర్పణం యదేష సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వర సుహృతో. కాబట్టి మనుషుడై పుట్టిన ఈ జీవుడు ఈ శరీరంలో మానవ జన్మలో చేయదగినటువంటి యోగ్యమైనటువంటి ఒక పని ఏమిటో తెలుసా? విష్ణు పాదములను ఆశ్రయించుటయే. ఇక్కడ విష్ణువు అంటే అర్థం పరమాత్మ. పరమాత్మ అంటే ఆత్మను ఆశ్రయించాలి. లోకంలో వ్యవహారం చేసుకోవచ్చు, కానీ మనం ఏం చేస్తున్నాం? తలకిందులు లోకమును ఆశ్రయించుకుంటున్నాం. భగవంతుడిని ఆ లోకంలో విషయాలను సాధించటానికి ఉపయోగించుకుంటున్నాం. చూడండి ఎంత పెద్ద తప్పు పని చేస్తున్నాం. భగవంతుడిని మనం ఉపయోగించుకున్నాం, సాధనముగా పెట్టుకుంటున్నాం. సాధ్యము మనకు లోకంలో ఆశలు, మన కోరికలు. మరి అలా చేస్తే అది ఎట్లా భక్తి అవుతుంది? భగవంతుడిగా మనం మనకు సాధ్యం వస్తువుగా పెట్టుకోవాలి. లోకంలో వ్యవహారం చేయి, వ్యవహారం ఉంటుంది లోకం అంటే అని చెప్పి, ఎందుకంటే ఈ అందరి యందు హృదయంలో నివసిస్తున్నటువంటి ఆ శ్రీహరి అందరికీ ప్రియమైన వాడు. ఆత్మ ప్రియమైనదే కదా అందరికీ. నీకు నువ్వు ప్రియమే కదా నువ్వంటే. అందుకనే అందరికీ వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ ప్రియమండి. ఇది బృహదారణ్యకమునందు యాజ్ఞవల్కులు వారే చెప్తారు. ఓ మైత్రేయి భార్యతో అంటున్నారు, లోకంలో ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతే. వాళ్ళ ఆత్మ ప్రేమ చేతనే వాళ్ళకి లోకంలో మిగిలినవన్నీ ప్రియముగా కనపడతాయి. వాటి వలన ప్రియమును పొందాలి, ఎందుకంటే నా కోసం. కాబట్టి ఏ ఆత్మ ప్రియం? నా మీద నాకు ప్రేమ అంటే లోపల నివసిస్తున్నది ఆ భగవంతుడు కాబట్టి అందరికీ దాని మీద ఆశ. తెలియలేదు, అంతే, అజ్ఞానం వలన తెలియలేదు. అందుకని అందరికీ హితము చేస్తూ ఆత్మరూపంలో ఉన్నాడు కాబట్టి మరి దానిని ఆశ్రయించాలి కదా. సత్యమేదో దానిని కదండి ఆశ్రయించాలి, అసత్యమును ఆశ్రయించకూడదు కదా అని చెప్పి, ఆ తర్వాత ఈ ప్రాణులు ఉన్నాయి చూడండి, ఏ ప్రాణి అయినా సరే, మనుషులే కాదు, వీళ్ళు ఆ దేహాల్లో పుట్టంగానే అన్ని రకాల ప్రాణులకు ఆ కాలములలో, ఆ దేశములలో, ఆ జన్మలలో దేహము పుట్టిన వెంటనే దానితో పాటుగానే ఇంద్రియముల వలన వచ్చేటువంటి ఏమేమి లభించాలో ఆ సుఖాలు వస్తాయి, దుఃఖము వస్తుంది. ఎందుకంటే ఈ సుఖ దుఃఖములు ఆ జీవుడికి ఆ శరీరములు ప్రారంధ కర్మకు అనుసరించి అవి ప్రయత్నం చేయకుండానే లభిస్తుంటాయి. మనం ఇన్వైట్ చేస్తున్నామా ఏమిటి? కష్టములు వస్తున్నాయి, సుఖములు వస్తున్నాయి. అవి మనకు తెలిసి రావట్లేదు, ఎప్పుడు ఏం వస్తుందో తెలియదు. ఎంతకాలం సుఖం ఉంటుంది, ఎంతకాలం కష్టం ఉంటుందో తెలియదు. అవి కాబట్టి వస్తుంటాయి వాటందరూ, అవి మనం ప్రయత్నం చేయకుండానే. సో అలా ఉన్నప్పుడు కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం. ఆ ఈశ్వరుడు మన కర్మానుసారముగా మన యొక్క ఆ కర్మ ఫలములను మనకు సప్లై చేస్తున్నాడు. అట్లా ఉన్నప్పుడు ఇంత వాటంతట అవే లభిస్తుంటే ఇంకెందుకు ఆ ఇంద్రియ సుఖముల కొరకు ప్రయత్నించాల్సిన పని లేదు.
ఎందుకంటే అలా ప్రయత్నం చేస్తూ నువ్వు ఈ ఆయుష్ని వేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ జన్మలో ఉన్నటువంటి ఆయుష్ని ప్రయత్నం చేస్తూ వాటికే వెచ్చిస్తూ వృధా చేసుకోకూడదు. ఓకే, ఎందుకంటే నువ్వు వాటి కోసమే ఈ శరీరము ఆయుష్నంతా ఉపయోగిస్తే నీకు మోక్షము అనేటువంటి ఆ శ్రీహరి పదం, ఆ శ్రీహరి పాదములు నీకు లభించవు. నువ్వు భగవంతుడిని తెలుసుకోలేవు. ఆత్యంతిక సుఖమైన పారమార్థిక సత్యమైనటువంటి ఆ మోక్షమును నువ్వు పొందలేవు. కాబట్టి ఏం చేయాలి? తతో యతేత కుశలః క్షేమాయ భ్రమమాశ్రితః క్షేమాయ భయమాశ్రితః శరీరం పౌరుషం యావన్ న విపద్యేత పుష్కలం. అందుచేత ఈ భయమును కొల్పేటువంటి సంసారం ఉంది చూడండి. సంసారం అంటే మారుతూనే ఉండేటువంటిది. ఈ మార్పు అనేటువంటిది మనకు భయమును కలిగిస్తున్నది. చూడండి, మన శరీరంలో మార్పులు వస్తాయి, కానీ మనకు ఆ మార్పులు జరగటం ఇష్టం లేదు, కానీ చాయిస్ లేదు వేరే. అలాగే మనం నమ్మిన వాళ్ళు, మనం ఆధారపడిన వస్తువులు అవి నశించిపోతాయి, మనల్ని వదిలేసి వెళ్ళిపోతాయి, లేకపోతే వాటిని వదిలి మనం వెళ్ళాలి. కాబట్టి ఈ మారుతూ ఉండేటువంటి ఈ విషయమునకు పేరు సంసారం. సంసరతి ఇది సంసారః, జాయతి గచ్చతి ఇది జగత్. అప్పుడు దానిని నువ్వు నమ్మచ్చా? దానిని సత్యమనుకోని దాన్నే పట్టుకుని ఉంటావా? అప్పుడు ఈ దేహము వ్యాధిగ్రస్తమై అది రోగముల పాలవ్వటానికి ముందే, అది కొంచెం ఆరోగ్యముగా ఉన్నప్పుడే అత్యంత క్షేమమైనటువంటి నీకు ముక్తిని కలిగించినటువంటి ఆ మోక్షమునకు ప్రయత్నించాలి అన్నాడు. చూడండి, అందుకని మనుష్యుడు అంటే మోక్షమును కోరువాడు. మనుష్యుడు అంటే ముముక్షు అయి ఉండేవాడు. ముముక్షు అంటే మోక్తుం ఇచ్ఛ కలిగిన వాడు ముముక్షువు, మోక్షమునకు ఇచ్ఛ కలిగిన వాడు. చూడండి, లేక ఇంకొక అర్థం, మనుష్యుడంటే మననము చేయగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు, అంటే చింతించగలిగిన శక్తి, వివేక శక్తి ఉన్నటువంటి వాడు మనుష్యుడు. కాబట్టి మనందరం మనుష్యులం, మానవులం అని చెప్పి ఈ ఆయుష్ గురించి చెప్పాడు కదా, దాన్ని వర్ణిస్తున్నాడు. చూడండి, ప్రహ్లాదుడు ఒకవేళ మనుషుడికి 100 సంవత్సరములు ఆయుష్ ఉందనుకోండి, ఆ రోజుల్లో అట్లాగే ఆశీర్వదిస్తుంటారు. సహజముగా అట్లా బతికే వాళ్ళు కూడా అప్పుడు 100 ఏళ్ళు శతాయుష్మాన్ భవతి అంటారు. సరే, ఇప్పుడు ఈ రోజుల్లో అంత గ్యారెంటీ లేదు. 60-70 ఏళ్ళు అంటే పెద్ద గొప్ప. ఎవరో కొంతమంది అటు ఇటు ఉంటుంటారు. ఏంటంటే విషయం, సరే 100 ఏళ్ళు ఇచ్చి ఉన్నా కూడా చూడు అసుర బాలకులారా, వీడికి మనోజయం లేని వాడికి 100 సంవత్సరాలు ఆయుష్ ఉన్నా కూడా దానిలో ఏమవుతుందట, సగం వచ్చి వ్యర్థమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది. సగం 50 ఏళ్ళు. ఎందుకంటే రాత్రి సమయం మనుషుడు నిద్రపోతాడు కదా, ఆ తమోగుణ ప్రధానమైన నిద్రలో ఉండే వీడి ఆయుష్లో సగం అయిపోతుంది, ఆల్మోస్ట్ సగం. ఆ తర్వాతట పిల్లవాడిగా, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు బాలకుడుగా మూర్ఖుడుగా ఉంటాడు, ఏమీ తెలియదు బాలకుడు. ఆ తర్వాత ఇంకా కుమారావస్థ వచ్చినప్పుడు ఆటలతోటి పాటలతోటి దాంట్లో ఉండిపోతాడు. అప్పుడు మొత్తం ఏమైంది, టీనేజ్ ప్లస్ చైల్డ్హుడ్ రెండు కలిసి ఒక 20 ఏళ్ళు అయిపోయిందండి. 20 ఏళ్ళు అయిపోయింది. మధ్యలో ఎంత చెప్పారు, సగం పోయిందన్నారు. అంటే అర్థం ఏంటంటే, సరే ఇంకొక 20 ఏళ్ళుట, చివరిలో వృద్ధాప్యం వచ్చి శరీరం ఇంక ఏమీ చేయలేని స్థితిలో ఉండి శక్తి అంతా క్షీణించి ఒక 20 ఏళ్ళ వృద్ధాప్యంలో జరిగిపోతుంది. ఇంకా ఈ మధ్యలో నడి వయస్సులో ఉన్నప్పుడు వీడు ఇంద్రియములు, భోగములు,
ఇళ్ళు వాకిళ్ళు, ఆస్తులు పాస్తులు, పేరు పొగడ్తలు, వీటన్నిటితోటి మైమర్చిపోతాడు. తనకు వృద్ధాప్యం వస్తుంది, వ్యాధులు కూడా వస్తాయి, తర్వాత మరణము ఏర్పడును అనేటువంటిది జ్ఞాపకం ఉండకుండా ఆ మధ్య వయస్సు కుటుంబస్థ జీవితం చాలా వేగముగా అలా జరిగిపోతుంది. అక్కడ మర్చిపోతాడు తను ధర్మముగా జీవించాలి, తన యొక్క జీవిత లక్ష్యము మోక్షం అనేది మర్చిపోతాడు. ఇలా మనుషుడు ఇంటి కోరికలు, ఈ కోరికలు ఇంకా తీరేవి కాదండి. దురాపూరేణ కామేన మోహేన చ బలీయస. ఈ అగ్నిలో నెయ్యి పోస్తూ ఉంటే అగ్ని ఎప్పుడైనా చాలు చాలు అని చెప్పి అంటుందా? నీవు పోయగా నెయ్యిని అది ఇంకా తాగుతూ తాగుతూ పెద్దదిగా అయి మండుతూనే ఉంటుంది. అలాగే ఈ కామం అనేటువంటిది, కోరికలే అన్ని దుఃఖములకు కారణము అంటారు రామకృష్ణ వారు. ద డిజైర్ కిల్స్ అండ్ ద నీడ్ ఫిల్స్ యూ. ఇది అర్థం చేసుకోవాలి. మినిమం రిక్వైర్మెంట్స్ లెజిటిమేట్ ఎంతవరకు ఈ శరీర పోషణకు నీ ఓకే, ఫుడ్ షెల్టర్ అండ్ క్లోదింగ్ అంటారు కదా, తిండి బట్ట నీడ, వీటిని కోసం ఎంతో అంత పెట్టుకో, కొంచెం రక్షణ కానీ పెట్టుకో, పర్వాలేదు. కానీ దాని మీద వ్యామోహం ఉండకూడదు. అదే పనిగా ఆశపడుతూ ఇంకా ఇంకా సంపాదించాలని ఇది ఉండకూడదు, గ్రీడీనెస్ ఉండకూడదు. కాబట్టి ఇట్లా ఆయుర్ధం అయిపోతుంది. అప్పుడేమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. ఉపనిషత్తు అంటుంది, ఇలా జీవించాడంటే ఈ మనుష్య శరీరం దుర్లభమైన దొరికి కూడా మహతీ వినష్టి అంటుంది, చాలా పెద్ద నష్టముట. అది మాత్రమే కాదు, భాగవతంలోనే వేరే చోట చెప్పబడింది, ఇలా జీవితమును వృధా చేసి వ్యర్థము చేసుకునేవాడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమం అంటుంది శాస్త్రం. ఎందుకంటే వీడు మనుష్య జన్మ దొరికి కూడా ఇట్లాగా ప్రవర్తిస్తాడు. తెలియవద్దు ఏమి చేయాలి, ఎంత వయస్సు ఏమిటని, అవన్నీ తెలియవు. ఈ విషయాన్నే మన శంకరాచార్యులు వారు భజగోవిందంలో చాలా చక్కగా చెప్పారు కదా. బాలస్తావ క్రీడాసక్తః తరుణస్తావక్ తరుణీసక్తః వృద్ధస్తావక్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కుపినసక్తః. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఆటలతోటి పాటలతోటి గడిచిపోతుంది. తరుణస్తావక్ మధ్య వయస్సు రాగానే, టీనేజ్ దాటిన వెంటనే స్త్రీ వ్యామోహము, పెళ్ళి, తరుణి, ఆ తరుణ వయసు రాగానే వీడికి ఒక ఆడుకుంటానికి అమ్మాయి బొమ్మ కావాలి. బొమ్మ కాదండి, ఆ బొమ్మలు వేరే, లైవ్ బొమ్మ కావాలి. అప్పుడు ఇంకా దాంతో స్త్రీలోలుడైపోతాడు. వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఈలోపు ఆ పిల్లలు ఇవన్నీ చూసుకొని కుటుంబం సెటిల్ చేసి రిటైర్ అయ్యే లోపల అప్పుడు ఇంకేంటంటే అంత వర్రీస్, ఇంకా ఇల్లు కట్టలేదు, ఇంకా పిల్లలకి ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగాలు వచ్చినాయి కానీ పెళ్ళిళ్ళు కాలేదు, పెళ్ళిళ్ళైనా కానీ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, వాళ్ళకి పిల్లలు పుట్టారు కానీ వాళ్ళకి కుటుంబంలో కొన్ని కష్టాలు ఉన్నాయి, సెటిల్ అవ్వలేదని ఇట్లా వర్రీ. లేకపోతే వేరే వేరే చింత, శరీరమునకు వచ్చిన వ్యాధి గురించి చింత, మరణ భయము, వృద్ధాప్యంలో చింతాసక్త. ఇంకెప్పుడండి వీడు పరబ్రహ్మణే కూపేనసక్త, వీడెక్కడ పరబ్రహ్మము పరమాత్మము మోక్షమని వీడు ఇంకెక్కడ ఆలోచిస్తాడు? ఈలోపు యమధర్మరాజు వస్తాడు, టక్కని తీసుకెళ్ళిపోతాడు. ఇలా చెప్పి, కాబట్టి ఇల్లు అనేటువంటిది ఒక రాగము, అది పాశమును ఏర్పరుస్తుంది, వాడికి బంధం అయిపోతుంది. కానీ మనుష్య శరీరము గృహస్థాశ్రమం ఎందుకంటే బంధములోంచి విముక్తుడవుటకు. ఎంతమంది మనుషులకి ఇది తెలుస్తున్నది? నేనేదో చెప్తున్నాను,
మీరు వింటున్నారు, మీరు తెలుసుకుంటున్నారు. ఎంతమంది వింటున్నారు, ఎంతమంది తెలుసుకుంటున్నారు, ఎంతమందికి అర్థమవుతున్నది? తర్వాత ఈ ధనము మీద ఉండేటువంటి పేరాశ వలన అది కూడా ఒక పెద్ద బంధం అయిపోతుంది అని చెప్పి ఒక శ్లోకంలో ధనము మీద మాత్రం ఆశని వదిలిపెట్టడం చాలా కష్టం. ఒకటేమో స్త్రీ, ఇంకొకటేమో ధనం. అందుకనే కామ కాంచన బంధం అంటారు. ఈ రామకృష్ణుల వారు కామ కాంచనముల బంధమును వదిలించుకోవడం చాలా కష్టం. ఓకే, ఈ మనుషులకుట ధనము ప్రాణము కంటే చాలా వాళ్ళకి దాని మీద అభిమానం, ప్రేమట. ప్రాణం పోయినా సరే డబ్బులు వదలడం. ఎట్లా 3 ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. ప్రాణము మీద కంటే కూడా వాళ్ళకి ప్రియమైనది డబ్బులు అంటే. ఎందుకంటే ఈ దొంగడు ఉన్నాడు చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ప్రహ్లాదుడి ఉదాహరణ. ఈ చోరుడు దొంగతనం చేసేవాడు ఆ ధనము కోసం వాడిని సపోజ్ ప్రాణం పోతుందేమో, ఎవరైనా చూస్తే పట్టుకుంటే ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ పట్టుకుంటే జైల్లో పెడతారు, తర్వాత ఉరి శిక్ష వేస్తారు, లేకపోతే కాల్ చేస్తారు, పొడుస్తారు అని కూడా భయం లేకుండా ప్రాణముని పణముగా పెట్టి, పణం అంటే ఇక్కడ ప్రాణమును త్యాగం చేయడం కూడా వాడు సిద్ధుడై ధనము కోసం దొంగతనం చేస్తుంది. అలాగే సేవకుడు యజమాని దగ్గర ఎందుకు పనిచేస్తాడంటే ధనం వస్తుందని చెప్పి తన శక్తిని మొత్తమును కూడా ధారపోస్తున్నాడు. చూడండి, శక్తిని మొత్తాన్ని ధారపోస్తున్నాడు. అట్లాగేట వ్యాపారి కూడా ధనము కోసం జీవితం అంతా చివర నడవటానికి శక్తి లేకపోయినా కూడా కొట్లో పోయి ఇనపెట్టె ముందు కూర్చోవాలి. ఎందుకు? పిల్లలకు అప్పచెప్పేసి నువ్వు కృష్ణారామ అనుకుంటూ ఉండొచ్చు కదా. అలా ఉండటం చేత కాలేదు. మనస్సు వాళ్ళ కంట్రోల్ లేదు, ధనం మీద వ్యామోహం. కాబట్టి ఇట్లా ధనమును గురించి ఏ విధంగానైనా సరే మాకూరు ధన జన యవన గర్వం అది చెప్పారు శంకరాచార్యులు వారు భజగోవిందములు చక్కగా. ఆ తర్వాత ఈ ఇల్లు అనేటువంటిది చాలా ఒకసారి ఆల్రెడీ చెప్పాడు అలాంటిది. కానీ ఇక్కడ ఇప్పుడు మరలా అంధకూపమని చెప్పాడు కదా వాళ్ళ నాన్నగారితో మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ బాలకులకు చెప్తున్నప్పుడు ఈ గృహస్థుడు తన యొక్క ధర్మం ఏమిటనేది తెలుసుకోకుండా, గృహస్థ ఆశ్రమ ధర్మం అది. కానీ ఇక్కడ వివిధమైన రాగాలను పెంచుకొని, ద్వేషాలను పెంచుకొని, ముఖ్యముగా వీడుట 3 రకములైనటువంటి ఏషణములు అంటారు సంస్కృతంలో. ఏషణములు. ఏషణం అంటే ఆశ, డిజైర్, అటాచ్మెంట్. ఏమిటంటే 3 పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ. పుత్రేషణ అంటే మొదల్లో పుత్రులు పుట్టాలంటే భార్య ఉండాలి కదా. అంటే భార్య మీద వ్యామోహం, ఆ భార్య వలన మూలముగా పుత్రులు, ఆ పుత్రుల మీద తర్వాత వాళ్ళని పెంచి పోషించడం, ఇదన్నిటి మీద అటాచ్మెంట్ ఆశ. వాళ్ళకి డబ్బులు చేర్చి పెట్టడం, వాళ్ళని ఇది చేయాలని పెంచి పెద్ద చేసేసరికి పుత్రేషణ. ఆ తర్వాత సరే ఒక జనరేషన్ తోటి వీడు దాన్ని డ్యూటీని ముగిస్తాడంటే లేదు మనవరాళ్ళు. అదొక పెద్ద అటాచ్మెంట్ అండి. వయసు అయిన వాళ్ళకి వృద్ధాప్యంలో ఎంతవరకు ప్రేమ చూపించవచ్చు. అందరినీ ప్రేమగా చూడండి, అందరికీ మంచి మాటలు చెప్పండి, అందరినీ ఆదరించండి. కానీ ఎవరితోటి అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. మనవరాళ్ళు అని చెప్పి చాలామంది వయసు అయిన ఈ తాత అమ్మమ్మలకు బామ్మలకు ఏంటంటే ఈ మనవరాళ్ళు బంధమండి. దానివలన సత్సంగానికి కూడా చాలామంది పెద్దవాళ్ళు రారు. నేను అడిగాను, ఎందుకంటే అప్పుడు చెప్తాడు మా అబ్బాయి కోడలు ఉద్యోగానికి వెళతారండి, ఈ పిల్లలు ఇంట్లో ఉంటారు, వీళ్ళు తొందరగా వస్తారు, చాలా చిన్న పిల్లలు, వాడిని క్రచ్చికి తీసుకురావాలి, వీడికి స్కూలు 2 గంటలకు అయిపోతుంది. ఎందుకు పిల్లవాడు కోడలు ఎందుకు ఇద్దరు పని చేయటం? ఇలా చెప్పారంటే నా మాటలు ఎవరు వినరు, నన్ను తిడతారు. ఇదెల్లా పేరాసే కదా. ఒకళ్ళు సంపాదించుకొని మన యొక్క ఆశలను కొంచెం తగ్గించుకొని ఇల్లు చూసుకుంటూ అమ్మాయి ఉండొచ్చు కదా. ఇప్పుడు అమ్మాయి పని చేయటం చాలా ముఖ్యమైనది, పిల్లవాడు పని చేయకపోయినా కూడా. లోకం అలా ఉంది, ఏం చేస్తాం.
కానీ లోకం అలా ఉందని మనం పోయామంటే దాంట్లో చూడండి, ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా వ్యాపారమునందు కానీ ఉద్యోగమునందు కానీ వాటిల్లో ఉంటారో ఆ ఇంట్లో పిల్లలను సరిగా పెంచటం అసాధ్యం. పెరుగుతారు, చదువుతారు, చక్కటి సంస్కారవంతులుగా, ఆ ఇంట్లో సుఖశాంతులు ఉండవు. ఆ ఇల్లు గృహముగా ఉండదు. గృహిణి ఇంట్లో లేకుండా గృహమును చూసుకోకుండా ఉంటే అది గృహము కాదు. దట్ ఈజ్ ఓన్లీ స్టేయింగ్ ప్లేస్. బయట నువ్వు బోర్డు పెట్టుకోవచ్చు స్వీట్ హోమ్ అని, కానీ లోపల ఆ స్వీట్నెస్ నిజమైన కథగా ఉండదు. కానీ మోడ్రన్ జనానికి ఇది అర్థం కాదు. ఆ రోజుల్లో అట్లా అని ఇప్పుడని రోజులు ఎలాగున్నా కూడా ఇల్లు, ఇల్లాలు, గృహము, గృహిణి ఉండాలి. గృహమును చూసుకుంటూ దానిని చక్కగా తీర్చిదిద్దుతూ అలంకారం చేసుకుంటూ లక్ష్మీదేవిలాగా తను ఉంటూ ఇంట్లో వాళ్ళందరికీ కూడా కావాల్సినవి చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలు చూసుకుంటూ తను కూడా ఆధ్యాత్మికముగా ఎదుగుతూ అట్లా ఉండాలి. భర్తను కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడా లేక భర్త కేవలము బిజినెస్ మైండెడ్గా ఉన్నాడని తను కూడా గ్రహిస్తూ ఆయన చేత పూజలు పునస్కారాలు చేయించదు. ఆయనను కూడా సత్సంగంలో వినట్టు చేసి ఇలా చేయాలి. చూడండి, ఈ కాన్సెప్టే అంతా పోయింది కదా. సరే అని చెప్పి ఇవన్నిటిని తర్వాత లోకేషణ సరే కొంతకాలం సంపాదించిన తర్వాతట కొంచెం పేరు వస్తే బాగుంటుంది, పొగడతలు వస్తే బాగుంటుందని చెప్పి ఇంకా చిన్న చిన్నగా క్లబ్ మెంబర్ అని, ప్రెసిడెంట్ అని, వైస్ ప్రెసిడెంట్ అని వాటిలో లోకేషణ. లోకంలో చాలా దాన ధర్మాలు చేసి నా బోర్డులు అక్కడక్కడ పెట్టాలి, నా శిలలు పెడతారు, తర్వాత పెట్టించాలి. ఇలా ఆ పేరు పొగడతల కోసం ఆశపడతాడు. ఈ పొలిటీషియన్స్ అందరు అట్లాంటి వాళ్ళండి. జనరల్గా ఎవరికి దేశభక్తి ఉన్నవాళ్ళు చాలా తక్కువ. వాళ్ళ పిల్లలకే మళ్ళీ పదవులు రావాలని చూస్తే ఇట్లా పుత్రేషణ, లోకేషణ, దాంతోపాటుగా పర్మనెంట్ ఫిక్స్డ్ ప్రాపర్టీస్. ఎన్ని కోట్లు కావాలి మనుషుడికి, ఎన్ని లక్షలు కావాలి? నీ పొట్టకి నువ్వు రిటైర్ అయినా కూడా తినటానికి, ఉండటానికి ఎన్నెంత సంపాదించి కోటాను కోట్లు బ్లాక్ మనీలు అకౌంట్లు చూపకుండా ఎస్టేట్ మీద ఎస్టేట్లు ఏం చేసుకుంటాడు? పొట్టకి జానెడు పొట్టకి ఎంత కావాలి? దానికోసం ఎంత అక్రమాలు చేస్తాడు. కోర్టులు కేసులు పెట్టినా కూడా చూడండి, ఆ డబ్బు మీద ఉన్న వ్యామోహం వాళ్ళకి సిగ్గు రాదు. చూస్తున్నారు కదా పేపర్లో ఎంతోమంది ఎన్ని రకాలైనటువంటి స్కాములు చేసినా కూడా 2G స్కామ్, 3G స్కామ్, ఫాడర్ స్కామ్, ఎన్ని స్కామ్ జైల్లో పెట్టినాను, ఏమి చేసినాను, కానీ సిగ్గు లేకుండా అట్లా బతుకుతారు. ఎందుకంటే విత్తేషణ. నేను డబ్బులతోటి గుండాలను కొనగలను, పోలీసులను కొనగలను, లాయర్స్ని కొనగలను అంతా అనుకుంటుంటాడు. ఈ అనుకుండే లోపల ఆ శరీరం ప్రాణం పోతుంది. మంచి పేరేమైనా వచ్చిందా రాదు. సో ఇట్లా ఇవన్నీ ఉంటాయి బాబు. కాబట్టి ఈ మూడిటిని వదిలి ఎవరైనా శ్రీహరి మీద భక్తి, ప్రేమ, సత్సంగము, భాగవతం వినాలని ఎవరైనా వచ్చారంటే ఆహా చాలా అదృష్టం. భగవంతుడు ఎంతో కృప చేశాడు, వాళ్ళకి కరుణ చూపాడు, దోవ చూపాడని అనుకోవాలి. లేకపోతే అంత తేలికగా మనుషుల వైరాగ్యం రాదు. వైరాగ్యం అంటే ఏమీ లేదండి, వాటన్నిటిని కొంచెం కట్టుబాటులో పెట్టుకొని ఆధ్యాత్మిక జీవనం అనేది కూడా ఒకటి ఉన్నది. దానికోసం ప్రయత్నం చేయాలని మనస్సుని దానివైపు తిప్పుటకు పేరు వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే అన్నిటిని వదిలేసి వెంటనే ఇప్పుడు సన్యాసం తీసుకోమని చెప్పలేదు అని చెప్పి ఇట్లా ఉన్నటువంటి భోగబుద్ధి ఉన్నవాడికి ఇంకేమిటి 3 రకాలైనటువంటి తాపాలతోటి కష్టపడుతుంటాడు. ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం, ఆధ్యాత్మిక తాపములు అంటారు. ఇటువంటి తాపములన్నిటితోటి తపించిపోతున్నటువంటి కుటుంబస్థనికి ఇట్లా ఆయుష్ అయిపోతుందా? ఈ పురుషార్థం మోక్షం అనేది వాడికి దొరకకుండా పోతుంది. ఇట్లాంటి వాడికి ఇంకెప్పుడు వైరాగ్యం వచ్చేది? చూడండి, ఇళ్లల్లో అనుభవం ఏమిటి? ఒక గృహస్థుడికి అనుభవం ఏమిటి?
కొంచెం వయసులో ఉన్నప్పుడు అన్నీ చక్కగా ఉన్నప్పుడు ఆహా ఓహో అంటుంటాడు. ఎంజాయ్మెంట్లు, టీవీలు, పార్టీలు, సినిమాలు, మాల్స్, ఫంక్షన్లు, రిసెప్షన్లు అన్నీ. యావత్ విత్తోపార్జనసక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే. ఎంతకాలమైతే నువ్వు కొంచెం బాగా యాక్టివ్గా తిరుగుతూ డబ్బులు సంపాదిస్తుంటావో అంతకాలం వరకు మాత్రమే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎట్లా ఉన్నావు ఏమిటి అనేది కుశల ప్రశ్నలు వేస్తారు. అదే వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎవరు దగ్గరికి రారు, ఏమీ అడగరు, తప్పించుకొని దూరం దూరంగా వెళ్ళిపోతుంటారు. కాబట్టి భజ గోవిందం భజ గోవిందం. ఇది ఇంతే, వాళ్ళని మీద మనం తప్పు చెప్పి ప్రయోజనం లేదు. లోకం తీరంతే. నువ్వు నీ మనస్సుని భగవంతుడు గోవిందుడి మీద లగ్నం చేయి, గోవిందుడిని భజించు. అలా చెప్పి తర్వాత ఇంకొకటి కూడా జీవితంలో అందరికి అనుభవం ఏమిటంటే, ఇక్కడ ఉన్న విషయాన్ని చెప్తున్నానండి, శ్లోకాలు చదవటం లేదు. ఈ ఆశ అనేది చూడండి, తానుగా అది ఎప్పుడు చాలు అని చెప్పదు. చాలు అని కోరికలు ఎప్పుడు కూడా చల్లారవు. చెప్పాను కదా ఇప్పుడే, అగ్నిలో పోసే నెయ్యిలాగా. కాబట్టి ఇంకా 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 అని చెప్పి దానిని వడ్డీల మీద వడ్డీలు ఇచ్చి ఇంకా చేర్చి అది కొని ఇది కొని దాంట్లో ఇన్వెస్ట్ చేసి దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఇట్లా అన్నిట్లో ఇరుక్కొని ఇటువంటి వాడికిట ఇహము పరము. ఇక్కడ పాపాలు చేస్తే కానీ ఇంత డబ్బులు రావండి. ఇక్కడ పిసినారి అయితే కానీ కాకికి కూడా ఎంగిలి చేతితోటి కాకిని కూడా తోలడంటారు కదా. అప్పుడు వీడికి ఇంకా పరలోకంలో పుణ్యం లేదు కాబట్టి అక్కడ దుఃఖమే, ఇహలోకంలో ఇక్కడున్నప్పుడు కూడా దుఃఖము వీడు. అయినా కూడా వీడు పరధనమునకు కూడా ఆశిస్తుంటాడుట. ఈ పరధనం అంటే దొంగలు మాత్రమే దొంగలు అనుకోకండి. ఒక రకంగా చూస్తే మనందరం దొంగలమే. భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు, నువ్వు తినే తిండి, ఒకరోజు భోజనానికి కూర్చొని తినే తిండిని ఈశ్వరుడికి అర్పణం చేస్తూ బ్రహ్మార్పణం చెప్పకుండా అన్నపూర్ణే సదాపూర్ణే అని చెప్పకుండా తిన్నావంటే నువ్వు దొంగిలించి తింటున్న తిండిట అది, కూడు. దొంగిలించి తినేటువంటి కూడుట అది. కాబట్టి అమ్ముడు ఆహారం తినేది అట్లాగా ఉన్నదంటే ఇతరుల యొక్క పేరులను, ఇతరుల యొక్క ఆస్తులను, ఇతరుల యొక్క వస్తువులను నాకు రావాలి అని చెప్పి భావన నీకు ఉందింటా కూడా నువ్వు దొంగవాడివే. దీనినే పతంజలి యమములలో అపరిగ్రహము అని చెప్పారు. అందుకనే పొసెషన్ నాన్ పొసెస్ కావాలి, పొసెసివ్ నేచర్ ఉండకూడదు. ఇంకా 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 వస్తువులు ఇవన్నీ చేర్చుకోకూడదు, ఎక్కువ వాటిని పెంచుకోకూడదు, బాధ్యతలను పెంచుకుంటూ పోకూడదు. వయసు అయినప్పుడు తగ్గించుకోవాలి. వస్తువులు చుట్టూ ఉండేటువంటి అన్నీ తగ్గించుకోవాలి. సింపుల్ లైఫ్ స్టైల్ రావాలి. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, అది ఆధ్యాత్మిక జీవనం. ఎంత సింపుల్, మినిమం చాయిస్, మినిమం రిక్వైర్మెంట్స్ అంతే. ప్రాణము శరీరం నిలవాలి, ఇంత ఆరోగ్యంగా ఉండడం అంతే, మినిమం రిక్వైర్మెంట్. భోగాలు సుఖాలు ఎక్కువ 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 ఆశించామంటే దుఃఖమే అని చెప్పి, సో ధనం మూలముగా పతనము. ఆ తర్వాత ఈ కామము అనేటువంటిది దాని ఇంకోటి మధ్యలో భేద బుద్ధి వలన పతనము. ఈ భేద బుద్ధి ఇంకడేం చెప్తున్నాడంటే, నువ్వు ఈ భేద బుద్ధి చూస్తూ భగవంతుడి అన్నిటి అందున్నాడనే భావనను వదిలేసి నీది నాది అనేటువంటి అహంకార మమకారములు పెంచుకొని ఇలా కుటుంబములోనే ఆసక్తిని చూపిస్తుండేటువంటి వాడున్నాడే, ఇతడు ఎంత పెద్ద పండితుడైనా కూడా, చూడండి ఒక్కటి ఇంపార్టెంట్ పాయింట్, విద్వానాపీత్థం, ఎంత పెద్ద విద్వాంసుడైనా కూడా, విద్వాంసుడంటే
బయట చదువులన్నీ చదివి ఉండొచ్చు, పిహెచ్డి చేసి ఉండొచ్చు, డాక్టరేట్ అయి ఉండొచ్చు, లేక కొంచెం పాండిత్యము ఈ సంస్కృతము, వేదములు వల్లించటాలు, ఘనాపాఠములు చేయటం, ఏవో ఇవన్నీ కూడా నేర్చుకొని ఉండొచ్చు. లేక వేద అంగములైనటువంటి వ్యాకరణము, మీమాంస, తర్కము ఇలా ఉన్నాయి కదా వేరే అటువంటి విద్యలు, లేక ఆయుర్వేదము, జ్యోతిష్యము ఇవైనా ఉండొచ్చు, పండితుడై ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడాట వాడు ఆత్మవిద్యకు ఆత్మవిచారమునకు సమర్థుడు కాడు. అండర్లైన్ చేయాలి పాయింట్. మొదట ఏం చెప్పారు? ఈ భేదభావం ఉన్నది కుటుంబ విషయంలో చాలా లోతుగా కూరుకొని పోయాడు. భోగములను వదలటం లేదు. ఇంకా మెడలో బంగారపు గొలుసు మీద గొలుసు వేసుకోవాలి, ఇంకా అన్ని చోట్ల పేర్లు సంపాదించుకొని బిరుదులు పొందాలి, చేతికి నవరత్న ఉంగరాలు పెట్టుకోవాలి. ఇవంత వ్యామోహం, బంగారం మీద, డబ్బుల మీద, ఈ పేరు ప్రతిష్టల మీద వ్యామోహాలు ఉండి చాలా బాగా విజ్ఞానవంతుడే. విజ్ఞానం అంటే లౌకిక జ్ఞానం చాలా ఉంది, అపరా విద్యా జ్ఞానం చాలా ఉంది. వీడికి ఇటువంటి వాడు ఆత్మవిచారమునకు వేదములే పారాయణం చేసిన వాడైనా కూడా, బ్రాహ్మణుడైనా కూడా, అందరికీ పూజలు పునస్కారాలు చేస్తున్నవాడైనా కూడా, వీడికి ఈ కామము, లోభము ఇవన్నీ తగ్గకపోతే వీడి పాండిత్యము, వీడి వేద పఠనము వీడికి ఆత్మవిచారమునకు ఏమి దోవ చూపదు. అప్పుడు ఏమిటి? కామమును వదిలేసేయి, తగ్గించుకో, అహంకారమును తగ్గించుకో, భేదభావమును తొలగించుకో. అప్పుడు నీకు శరణాగతి చెయ్యాలనే భావన వస్తుంది. ఇప్పుడు సొల్యూషన్ ఇస్తున్నాడు. శరణాగతి వలన మాత్రమే. ఎవరికి శరణాగతి చేయాలి? ఇక్కడ ఏమంటున్నాడు? ఓ దితివంశంలో పుట్టినటువంటి ఓ రాక్షస బాలకులారా, అసుర కుమారులారా, మీరందరూ రాక్షసు గుణములతోటి వాళ్ళతోటి స్నేహాలు పెట్టుకోకండి, దూరంగా వాటిని వదిలేసేయండి. వదిలేసి ప్రకాశ స్వరూపుడు, జగత్కారుడు అయినటువంటి ఆ పరమాత్ముడు నారాయణుడిని శరణు వేడుకోవాలి. అలాగే ఆసక్తిని విడిచి ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో అటువంటి మహాత్ములు ఉన్నారే వాళ్ళని కూడా శరణు పొందాలి. సో మహాత్ములు శరణు పొందితే వాళ్ళు మనకు నారాయణుడిని ఎట్లా శరణు పొందాలి అనేటువంటిది మనకు దోవ చూపించి నేర్పిస్తారు. దీని వలన మాత్రమే ఒక మనిషికి మోక్షము కలుగును. ఓకే. సో కాబట్టి భోగలాలసుడు అవ్వద్దు, మోక్షప్రదాత అయినటువంటి శ్రీహరి మీద మనస్సు పెట్టుకో. ఇది చాలా సులభమైనదే, నువ్వు కష్టం వద్దు. ఈ భక్తి చూపించడంలో ఏమిటి శ్రమ ఉంది? ఇంకా భక్తిలో కూడా చాలా శ్రమ ఉంది. ఒక పక్కన చింతిస్తే ఏది మామూలుగా ఇప్పుడు లోకంలో మనం అనుకునేటువంటి ప్రజలు ఈ పోకు చూస్తే వాళ్ళు ఆ భక్తులు చాలా శ్రమలు. ఇన్ని డబ్బులు కట్టాలి, అక్కడ పూజలు చేయించాలంటే, టికెట్లు కొనాలంటే, క్యూలో ఇంతసేపు నిలబడాలి, అన్నీ ఆయాసమే. ఈ పూజకి, ఈ స్వామికి ఈ ప్రసాదాలు చేయించాలి, వీటన్నిటికీ ఏదో ఉండాలి, చెప్పులు లేకుండా 40 రోజులు ఉండాలి, నడిచి వెళ్ళాలి, అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలంటే, ఇవన్నీ ఆయాసంతో కూడినవే. కానీ పరాభక్తి, విశ్వరూప భక్తికి ఏమీ చేయగలదు. నువ్వు ఉన్న చోటనే నీ యందును, నీ లోపల, నీ బయట అంతా ఉన్నది ఆ సర్వేశ్వరుడు నారాయణుడు తప్ప మరొక వస్తువు లేదనేటువంటి భావన మాత్రమేనండి. భావనే కదా ముఖ్యం మనకు. దీంట్లో ఏం ఆయాసం ఉంది? ఏం సెలవు చేయాలి? నువ్వు ఎన్ని కొబ్బరికాయలు కొట్టాలి, ఎన్ని మెట్లు ఎక్కాలి, ఎన్నిసార్లు గుండు చేయించుకోవాలి? ఏమీ వద్దు. అవన్నీ చేయించుకొని కూడా నీకు మనస్సుకి శాంతి లేదు, ఆయాసం లేకుండా ఉండటం అనేది దొరుకుతుందంటే ఇది మంచిది కదా. అప్పుడు ఇదే మాదిరిదా. ఇప్పుడు ఇది మనం మాట్లాడేవన్నీ భక్తి అంటే జ్ఞానముతో కూడిన భక్తి. ఈ జ్ఞానముతో ఇక్కడ కూడా, జ్ఞానంలో కూడా అందుకనే ఆత్మచింతన జ్ఞానంలో అతి చాలా సులభం అది. కానీ ఇంకొక పక్కన కష్టము అంటారు. ఓకే. ఎందుకు కష్టం? ఎవరికి కష్టం?
అన్‌ప్రిపేర్డ్ పర్సన్‌కి కష్టం. ప్రిపేర్ అయిన వాడికి సులభం అంటారు మా స్వామీజీ. అర్థమైందా? మనం ప్రిపేర్ అయితే చాలా సులభం. ఎందుకు ఇక్కడ ఏమి చేయొద్దు, విను, అర్థం చేసుకో, అలా ఉండు, హృదయంలో ఆ భావంతో ఉండు, బయట మనసుని పరిగెత్తనివ్వద్దు. కానీ ఇది నచ్చదు అందరికీ. ఏదైనా చెప్పాలి, అక్కడికి వెళ్ళు, ఆ ప్రాయశ్చిత్తం చేసుకో, ఈ పరిహారం చేసుకో, అక్కడ 5,000 పెట్టి ఆ శనికి పూజ చేయించు, ఈ రాహుకు పూజ చేయించు, ఆ నదుల్లో మునిగిరా, ఈ కొండ ఎక్కిరా, ఇవన్నీ చెప్తే మనుషులకి ఇది బాగుందంటాడు. ఏమి చెయ్యక్కర్లేదు, ఆయాసపడకుండా నువ్వు ఈ భగవద్భక్తిని చేయొచ్చు, జ్ఞానమును పొందొచ్చు అంటే నచ్చదు. అందుకనే ఇది చెప్పే చోట ఇట్లా మాట్లాడి భాగవతాన్ని చెప్పామంటే కొంతమందే వింటారు. అదే వేరే విధముగా చెప్పి జనమును ఆ టీవీలో చూస్తుంటారు కదా, వేల మంది కూర్చున్నారట. ఇలా చెప్తే వేల మంది కూర్చుంటారండి? ఏదో చెప్పి అది ఇది చెప్పి కొంచెం అవిడిపిడని దప్పుడు చేస్తే వాళ్ళందరికీ బాగుందంటారు. కానీ అవి శాస్త్రం ఒప్పుకోదు. శాస్త్రం చూడండి, ప్రహ్లాదుడే ఎన్ని భక్తి శాస్త్రం అనే పురాణం అన్న భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పే మాటలను నేను వివరించి చెప్తున్నాను, నా సొంతం ఏమీ లేవు దీంట్లో అని చెప్పి. కాబట్టి ఇలా ఇంకా తర్వాత కొంచెం లోతైన విషయాన్ని చెప్తూ ఒక శ్లోకంలో ఏమంటున్నాడంటే, ఇక్కడ కొంచెం తత్వార్థముతోటి, చెట్టు చేమల దగ్గర నుంచి మొదలుపెట్టి బ్రహ్మదేవుడు వరకు ఉండే, బ్రహ్మదేవుడు పెద్ద జీవుడుగా, చాలా ఆయుష్ను జీవుడిగా మనం లెక్కించుకోవాలి. ఆయన ఆయుష్ గురించి భాగవతంలోనే చెప్పబడింది, చాలా పెద్ద ఆయుష్ ఉన్నటువంటి వాడు. అంటే అమీబాజీ దగ్గర నుంచి బ్రహ్మాజీ వరకు, అలా చెప్తే బాగా అర్థమవుతుంది. ఈ ప్రాణమున్న అన్ని జీవులు, చిన్నవి పెద్దవి, ఇవిట అన్నీ కూడా పంచమహాభూతములతోటి చేయబడినాయి. పంచమహాభూతములు సూక్ష్మ తన్మాత్రలు వాటి యందు, ఆ తర్వాత సత్వరజస్తో గణములు, ఇలా అనేక మహత్తత్వము, వాటిల్లో వైషమ్యములు, ఇవన్నీ ఉంటాయి. ఇన్ని మార్పులు జరుగుతూ వచ్చినటువంటి ఆ మహత్తత్వం, మూల ప్రకృతి, తర్వాత హిరణ్య గర్భుడు, అన్ని జీవులు, ప్రాణులు, ప్రాణం ఉన్నవి, ప్రాణము లేనివి, ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవే. ఇన్నిటికి మొత్తానికి కూడా ఒకే ఒక భగవానుడు వెనక ఆధారముగా ఉన్నాడు. ఆధారము, ఆ ఆధారములో నుంచి, ఆ కారణములో నుంచి ఈ కార్యమంతా వచ్చింది. కాబట్టి ఈ కార్యమును చూసి నువ్వు ఆ కారణుడిని నువ్వు గుర్తించాలి. కార్యము కారుణుడి కంటే భిన్నముగా లేదు, కొంచెం వేదాంతం లాగా ఉంటుంది. వేదాంతం అంటే మరి ఇదే, ఇది తత్వాన్ని గ్రహించాలి, ఇది సూక్ష్మం. ఇంతసేపు అవి మాట్లాడాం, ఇది అర్థం చేసుకున్నట్టు కొరకే, అర్థం అవుట కొరకే అవన్నీ మాట్లాడాం. కాబట్టి ఇట్లా సర్వాంతర్యామి, అవినాశి, ఏక నిత్య సార సత్య వస్తువు పరమాత్మ, భగవంతుడని చెప్పు, ఆత్మ అని పిలువు, బ్రహ్మమని పిలువు, ఏమీ పిలవకుండా కూడా అర్థం చేసుకో, పర్వాలేదు, భాషకి సంబంధం లేదు, ఉన్నాడని గుర్తించి, ఆ కారణము ఒక్కటి ఈ కార్యములకు అన్నిటికంటే కూడా ఎప్పుడు కార్యముల వలన అది ఎఫెక్ట్ అవ్వటం లేదుట, ఎఫెక్ట్ అవ్వదు, అతీతముగానే అట్లా అన్టచ్డ్గానే ఉన్నది అని చెప్పి మరొక శ్లోకమునందు, ఈ శ్లోకం వరకు మాత్రం విని ముగిస్తాం. ప్రత్యేగాత్మస్వరూపేణ, ముఖ్యం పరమాత్మ బయట పంచమహాభూతాలు ఇవన్నీ ఏవో చెప్పేటప్పుడు ఎవరి గురించో చెప్తున్నాడు అన్నట్లుంది కదా, కానీ సబ్జెక్టు అవ్వాలి మనస్సు. ప్రత్యేగాత్మరూపేణ, ప్రత్యేగాత్మ అంటే ఈ శరీరమునందు, ఈ బుద్ధినందు, ఇక్కడ ఇప్పుడు నేను 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 అని అనిపిస్తూనే ఉన్నది చూడండి. ఈ నేను అనేది అనిపించకుండా ఎవరైనా ఉన్నారా? అనుస్యూతం,
అన్ఇంటరప్టెడ్లీ ఈ మంత్రం నేను 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 అనేది ఉంటూనే ఉన్నది. అది దాని పేరు ప్రత్యేగాత్మస్వరూపేణ. ఇక్కడ నేను తెలుసుకుంటున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను అనేకం చేస్తున్నట్లుగా ఉన్నాను. నేను ఉండాలి, నేనుంటేనే తర్వాత వినటం, నేనుంటేనే చూడటం. కాబట్టి ఈ నేను ఇక్కడ ఉంది. ఇది జ్ఞానస్వరూపం. దానినే చిత్ అంటారు, ఉనికి ఎరుక అంటారు తెలుగులో. కాబట్టి అదే చెప్తున్నారు ఇక్కడ, ప్రత్యేగాత్మరూపేణ. తర్వాత దృశ్యరూపేణ. నేను ఉన్నాను కాబట్టి నాకు అవన్నీ ఉన్నాయని తెలుస్తున్నాయి. దృశ్యరూపేణ. ఈ రెండుట దృశ్యరూపేణ చ స్వయం వ్యాప్య వ్యాపక నిర్దేశ్యో హ్యనిర్దేశ్యో వికల్పితః. ఇట్లా దృక్ రూపములోను దృశ్య రూపములోను వ్యాప్య వ్యాపక ఈ జగత్తు మొత్తం. కాబట్టి అక్కడ ఉనికి రూపములోను, ఇక్కడ ఎరుక రూపములోను. చిత్ సత్ రెండున్నాయే, కానీ ఇవి రెండు కాదు. అది చెప్తున్నారు. ద్రష్టగా ఉన్నది నేనే, దృశ్యముగా ఉన్నది నేనే. ఇది కొంచెం లోతైనటువంటి చింతన. ఇదే ఉపనిషత్తుల యొక్క సారం. దృశ్యము లేదు, ఉన్నట్లు కనపడుతున్నట్టు మొదట్లో దాన్ని మిథ్య అని చెప్పు, అర్థం చేసుకో. ఏ పరమాత్ముడు ఒక్కటి అని అంటున్నప్పుడు ఆయన లోపలున్నాడు అంటే లోపలున్నాడు, బయట ఉన్నదంతా ఏంటి? అంతటా ఉన్నాడు అంటున్నారు. దేవుడు అంతటా ఉన్నాడు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. కానీ దేవుడు తిరుపతిలో ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? తిరుపతిలో ఉన్నాడంటే తప్పు లేదు, అంతటా ఉన్నాడు, తిరుపతిలో కూడా ఉన్నాడు అనాలి. అప్పుడు పర్వాలేదు. తిరుపతిలో మాత్రమే ఉన్నాడు నా బాలాజీ అనకూడదు, అప్పుడు లిమిటెడ్ అయిపోతాడు అని చెప్పి ఈ రెండు దృశ్యము రెండు కూడా ఒకే సత్తా స్ఫూర్తుల రూపంలో వ్యాపించి ఉన్నాడు. ఆ ఆత్మ పరమాత్ముడు, అది నువ్వే. ఇలా కొంచెం చక్కటి ఆ లోతైన వేదాంత విషయంలో చెప్తూ ఇంకా కొన్ని శ్లోకములు ఉన్నాయి, మరలా వచ్చే సత్సంగంలో అవి విందాం. ఆ తర్వాత ఏమిటనేది తెలుస్తుంది. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.